హాయ్ ఫ్రెండ్స్, ఏంటా ఇది మీ ఇల్లులా లేదు, ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నారు కదా. నేను సడన్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావాల్సి వచ్చిందండి. ఇట్లా మా నాన్నకి చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. దానివల్ల అర్జెంటుగా రావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మా నాన్న మాటల్లోనే ఇప్పుడు మీకు నేను తెలియజెప్తా. ఈ వీడియోని యూస్ కోసం మాత్రం పెట్టట్లేదు అనమాట. ఇలాంటిది ఎవరికి జరగకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. మా నాన్న సోమమాల వేసుకుని ఉన్నాడండి, అయ్యప్ప సోమమాల. ఏం జరిగిందంటే రోడ్డు మీద వెళ్తుంటే ఇట్లా దొంగలు అనేవాళ్ళు ఆ మాల కోసం కూడా వదిలిపెట్టట్లేదు అనమాట. దాని గురించి మా నాన్న మాటల్లోనే మీకు తెలియజెప్తానమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. నేను కూడా యూస్ కోసం కాదు, అందరూ ఈ యూట్యూబ్లో పెట్టడం వల్ల జాగ్రత్తగా ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా సరే. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల కూడా వదిలిపెట్టట్లేదంటే అసలు జనాలు ఎలా తయారయ్యారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. దానికోసమే నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. యూస్ కోసం మాత్రం కాదండి, తెలియచెప్పడం కోసం, జాగ్రత్తగా ఉండటం కోసం జరిగింది. ఈరోజు ఎవరికైనా జరగవచ్చు కదా, జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను వీడియోని తీస్తున్నాను. ఎలా జరిగిందో ఇప్పుడు మా నాన్న స్వామి చెప్తాడు, వినండి. నాన్న, నువ్వు ఒక్కడివే వెళ్ళావా? అలా సాయంత్రమే జరిగిందనమాట. 6:30కి, 7 గంటలకంట. ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట, బండి కూడా కాదు. ఎలా జరిగిందన్నా? నడుచుకుంటూ వెళ్తుంటే వెనకమాలకు వచ్చి ఆపని గుద్దేశాడు. బండి గుద్దేసేసి ఈ నాపని వెనకాల కాలర్ ఎత్తేసి మెల్ల ఏమన్నా బంగారం ఏమన్నా ఉందని చూశాడు. ఎండి గొలుసులు ఉన్నాయి ఒక 15,000 రూపాయలు. ఇదిగోండి వెండి గొలుసు, ఇదిగో ఇక్కడ కట్ అయింది చూసారా. ఆ వెండి గొలుసు లాగారనమాట. ఎండి గొలుసుని చూశారు, బంగారం ఏమన్నా చూశారు. ఆపని మెడ మీద పెట్టి కొట్టారు. మెడ మీద నాకు కింద పడిపోయా. ముందు బండితో వత్తలో బండి పెట్టి పడితే మోకాళ్ళకి చెయ్యికి దెబ్బ తగిలింది. నేను పడిపోయేదానికి నా పని మెడలో చూసుకున్నారు. మెడలో చూసుకుంటే ఎండి గొలుసులు ఉన్నాయి. ఎండి గొలుసులు చూసుకుని గబక్కన ఎవరు పక్కన వస్తుంటే ఆ సైడ్ వస్తుంటే ఈ బండి వేసుకుని వెళ్ళిపోయారు. బండి వేసుకుని వెళ్ళిపోయాక నేను అబ్బు అయ్యా అంటే ఎవరో స్వామి వచ్చి ఏంటి స్వామి అంటే సంగతి జరిగిన స్వామి ఏది ఏరంటే ఏది వాళ్ళు ఎంత లేక వెళ్ళిపోయారు స్వామి. ముందు నడుచుకుంటే వెళ్తుంటే వెనకాల నుంచి వెనకాల వచ్చారు, బండి వేసుకొచ్చారు స్వామి. లాస్ట్ కి అయ్యప్ప స్వామిలో ఈ దండలు కూడా వదిలిపెట్టుకున్నారు. ఇది వెండిది, ఎవరో కనిపెట్టారు. ఇగోండి ఇక్కడ కట్ అయింది చూడండి. ఇది లాగేశారనమాట. ఇంకా నాన్న వచ్చేసాడు కానీ ఇంకా మాల అక్కడే ఉంది. అయ్యప్ప స్వామి మెడలో ఆ మాలలు కూడా దొంగలించే పరిస్థితి ఏర్పడింది అనమాట. వెండి మాల ఏర్పడింది అనమాట. అందుకేనండి చెప్తున్నాను, రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లాస్ట్కి అయ్యప్ప మాల వేసుకున్న, దీక్ష తీసుకున్న వాళ్ళ మెల్లో దండలకు కూడా జనాలు ఆశపడుతున్నారంటే ఎలా తయారవుతున్నారో చూడండి. అదిగాక మళ్ళీ మెడ మీద కూడా కొట్టి వెళ్ళారు అనమాట. ఇదిగోండి ఘాట్లు, ఇదిగోండి ఘాట్లు గీసుకుపోయినాయి అనమాట. నాన్నకేమో చెయ్యికైతే దెబ్బ తగిలింది, బండి పెట్టి గుర్తించారు. మోకాలేం వాసిందనమాట. కాకపోతే ఏంటంటే ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల వాళ్ళు కొట్టినా కూడా ఏ ప్రమాదం జరగకుండా ఆ దేవుడే కాపాడాడు. తర్వాత మనిషిని పడేసి బండితో మళ్ళీ గుద్ది వెళ్ళిపోయారు. మనిషి పడేస్తే నాకు సోకలేకపోతే మళ్ళీ బండి పట్టి మోకాల మీద గుద్దాడు. నెత్తి మీద మెడ మీద కొట్టంగానే ఇంకా గిర్రను తిరిగిపోయి పడిపోయాడంట. ఇంకా ఆ పడిన మనిషి మీద బండితో కొట్టి వెళ్ళిపోయారు. అసలు ఎలా తయారయ్యారో చూడండి మీరు. మరి అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్వాములు మెడలో కూడా దొంగలు ఇస్తున్నారంటే మరి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మరి చూసుకోవాలి. అసలు జనాలు ఇట్లా తయారయ్యారు. ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టూ ఎవరు వస్తున్నారో గమనించుకుని వెళ్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీయటం జరిగింది. ఇదిగోండి మా ఇంట్లో అయ్యప్ప స్వామి చూడండి పీఠం. నాన్న రోజు అయ్యప్ప స్వామికి పూజ చేసుకుని ఇక ఇదిగోండి ఇది నాన్న పూజ చేసే అయ్యప్ప స్వామి పీఠం అనమాట. ఆ అయ్యప్ప స్వామి దయ వల్లే
నాన్నకి ఏది జరగకోకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. ఆ దేవుడు ఉన్నాడండి, అయ్యప్ప స్వామి కాపాడాడు. లేకపోతే ఆ బండితో గుద్ది ఏదన్నా నెత్తి మీద తలతో కొట్టినట్టయితే అసలు ఏమీ ఉండేది కాదు. ఆ స్వామి నానమ్మట ఉండబట్టి అంతా మంచి జరిగిందని కోరుకుంటున్నాం. ఇంకా ఇంటికి వచ్చాక ఆ దండలు అయితే ఎత్తుకుని తీసుకొచ్చారు మాల. తర్వాత పాలతో శుద్ధి చేసి ఇంకో గురుసాం వచ్చి మెల్లో అయితే వేసారనమాట. మరి అయ్యప్ప స్వామి మెల్లో మాలలకు కూడా ఆశపడుతున్నారు అంటే జనాలు ఎలా తయారయ్యారో మీరే ఆలోచించుకోండి. అది వెండిదని చెప్పి గమనించారండి, ఎప్పటి నుంచో గమనిస్తున్నారు గామాలు. నాన్న ఎప్పుడు అదే రూట్లో, మేము పుట్టిన కాడ నుంచి మా పొలాలు అవన్నీ అదే రూట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, కానీ ఎప్పుడూ జరగలేదు. బండి మీద తాగి బండి వేసుకుని వచ్చి వెనకాలుగా ఇలాంటి పనులు చేశారంటే, మగవాళ్ళనే చేశారంటే ఆడవాళ్ళు ఎంతో గమనించుకుని చాలా జాగ్రత్తగా అయితే ఉంటారని చెప్పి ఈ వీడియో నేను తీయడం జరిగింది. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే మీరందరూ కామెంట్ చేయండి. వ్యూస్ కోసం కాదండి, తెలుసుకుని జాగ్రత్త పడతారనే తీశానన్నమాట, ఇంకే ఉద్దేశంతో కాదు. ఇది జనాలందరికీ చెప్పాలి అని చెప్పి ఉద్దేశంతోనే నేను తీయడం జరిగిందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.